హైదరాబాద్ కేంద్రంగా భారతీయ సినీ రంగం. హైదరాబాద్ సినీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయనున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. చేస్తామన్నారు. భారతీయ సినిమా రంగానికి హైదరాబాద్ కేంద్రం కావాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరికని, ఆ దిశగానే ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఆయన హైదరాబాద్లో జరిగిన విజన్ స్టూడియో ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమా రంగంతో పాటు విద్య, వైద్యం, రియల్ ఎస్టేటు తదితర రంగాల్లోనూ ప్రతిభావంతులకి ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని అందజేశారు. అనంతరం పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ విజన్ స్టూడియో వార్షికోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలు ప్రదానం చేయడం ఆనందంగా ఉందని, 11 ఏళ్లుగా స్టూడియోని విజయవంతంగా నిర్వహిస్తున్న రమేష్కు అభినందనలు అన్నారు. రమేష్ మాట్లాడుతూ మా స్టూడియోలో నిర్మాణాంతర పనుల్ని పూర్తి చేసుకున్న సినిమాలు 100కు పైగా థియేటర్లకు వచ్చాయని, చిన్న సినిమాకి ఎదురవుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ఆ చిత్రాలకు తగిన సహకారం అందించాలని ఈ స్టూడియో ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వెన్నెల గద్దర్, నటులు దివ్యవాణి, రచ్చరవి, గుండు సుదర్శన్, 30 years పృథ్వీ, అనూషతో పాటుగా నిర్మాత ప్రతాపరి రామకృష్ణ గౌడ్, సాయి వెంకట్, గురురాజ్, రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సో ఇది తెలంగాణ సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఏంటంటే గతంలో నంది అవార్డు ఫంక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాదుని ఓన్లీ ఈ యొక్క ఆంధ్ర తెలంగాణకే కాదు, మొత్తానికి ఉన్నటువంటి ఇండియాకే ఒక క్యాపిటల్ ఆఫ్ సినిమా లాగా తీర్చిదిద్దాలనేది నా కోరిక. ఇండియా సినిమాలన్నీ కూడా హైదరాబాద్లో షూటింగ్స్ జరుపుకోవాలి అనేది వ్యాఖ్యానించారు. దాన్నే మళ్ళీ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ గారు నిన్న విజన్ స్టూడియో సంబంధించిన ఐకానిక్ అవార్డ్స్ సంబంధించిన ఫంక్షన్లో ఆయన మాట్లాడారు. దాంట్లో వెన్నెల గద్దర్ గారు కూడా వచ్చారు. సో తెలంగాణకు సంబంధించినటువంటి నటీనటులు, అలానే తెలుగు నటీనటులు కూడా దీనిలో పార్టిసిపేట్ చేశారు. ప్రతాపరి రామకృష్ణ గౌడ్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సంబంధించినటువంటి ప్రతాపరి రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అవార్డ్స్ ఉత్సవం జరిగింది.